వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని వైసీపీ జనాలు అంటున్నారు. అబ్బే కాదు, రాష్ట్రం అధోగతి పాలవుతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా పక్కాగా జరిగే కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ ఉంది. అలా జరగడం మాత్రం పక్కా. అది ఎలాగంటే జగన్ అధికారంలోకి వస్తే ఈనాడు పత్రిక రాతలు జనం నమ్మడం పూర్తిగా మానేస్తారు. 2009లో కావచ్చు, 2024లో కావచ్చు, ఈనాడు తన పత్రిక పరువు అంతా తాకట్టు పెట్టి మరీ యాంటీ జగన్ రూట్ తీసుకుంది. 2024లో అయితే అసలు ఆ పత్రిక చేసిన ప్రయత్నం అనన్య సామాన్యం. ఎన్ని వందల వార్తలు, ఎన్ని కాన్సెప్ట్లు, ఎలాంటి ప్రచారం, ఇన్ని చేసినా కూడా జనం జగన్నే గెలిపించారంటే ఇక ఈనాడు రాతలు జనం నమ్మడం వదిలేసినట్లే. అసలే రోజు రోజుకు ప్రింట్ మీడియా తగ్గిపోతూ వస్తోంది. ఎలక్ట్రానిక్ పేపర్ ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తోంది. ఇన్ని మీడియాలు ఇంటర్నెట్లోనే ఇరగదీస్తున్నాయి, వెబ్సైట్స్ మీదనే నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో జగన్ అధికారంలోకి వస్తే అది ఈనాడుకు 100% మైనస్సే. ఇక ఏబిఎన్, టీవీ5 విజువల్ మీడియాలో చేసిన యాంటీ ప్రచారం తక్కువేమీ కాదు. రోజు రోజుకు డిస్కషన్స్, జర్నలిస్టులు కూడా పార్టీ జనాలుగా మారిపోయినట్లు మాటలు. ఆ తర్వాత అవన్నీ ముక్కలు ముక్కలుగా చేసి యూట్యూబ్లో పెట్టడం, ఆ పైన వాట్సాప్లో చలామణి. ఇంత చేసినా జగన్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక ఈ ఛానళ్ల మాటలు ప్రజల మీద అంతగా ప్రభావం చూపడం లేదని క్లారిటీగా వస్తోంది. అయితే మీడియాకు ప్రకటనలే ఆదాయం. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు అసలు ప్రకటనలు ఉండకపోవచ్చు. టోటల్గా ప్రింట్ మీడియా, విజువల్ మీడియాలు రెండు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల ఈ రెండు రంగాలు ఇక ట్రబుల్స్లో చిక్కుకోవచ్చు. అనేక యూట్యూబ్ ఛానల్స్, వెబ్ మీడియాలు కేవలం ఎన్నికల టైంలో ఇటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, వాటి మద్దతు కోసం రంగంలోకి దిగి చేతి ఖర్చుతో ముందుకు వెళ్ళాయి. ఇప్పుడు ఇలాంటివి అన్నీ మూతపడిపోతాయి. అమరావతి మీద ఇప్పటికీ ఆశలు సజీవంగా ఉన్నాయి అంటే ఈ ఎన్నికలే కారణం. చంద్రబాబు పైనే నమ్మకం. ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించి అమరావతిని మళ్లీ పైకి లేపొచ్చు అనుకున్నారు. అదే జగన్ గెలిస్తే ఈసారి వెళ్ళి నేరుగా విశాఖ నుంచే పాలన మొదలు పెట్టేయచ్చు. అది జరిగితే విశాఖకు వైభోగం, అమరావతికి నైరాశ్యం తప్పదు. 13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి ఒక్కొక్కటి 500 కోట్లతో నిర్మాణాలు తలపెట్టారు. ఫస్ట్ ఫేజ్ లో కొన్ని రెడీ అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం వస్తే 5 ఏళ్లలో 13 మెడికల్ కాలేజీలు జనం కళ్ల ముందుకు వస్తాయి. అలాగే నిర్మాణంలో ఉన్న ఓడరేవులు కూడా. ఇదే జరిగితే అభివృద్ధి అనే జనం కూడా జగన్ను అభిమానించే అవకాశం ఉంది. అదే కూటమి అధికారంలోకి వస్తే సమస్య ఒక్కరికే, అది జగన్ కు మాత్రమే. జగన్ వెనుక ఉన్న సాక్షి మీడియాకు పెద్దగా సమస్య ఉండదు. వేరే విజువల్ మీడియాలు మెల్లగా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటాయి. వాటికి ఆ మాత్రం వెసులుబాటు ఉంది. మరి ఎవరొస్తారో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. Please subscribe Dot News.